హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సార్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకుందాం. నమస్తే సార్. ఎస్, పెన్షన్ పంపిణీ చేపట్టేలా సర్కార్ను ఆదేశించండి అంటూ చంద్రబాబు గారు ఒక లేఖ రాశారు ఈసీకి. దాని గురించి మీరేమంటారు? అడుసు తొక్కనేల కాలు కడగనేల అని మనకు సామెత ఉంది పాత రోజుల్లో. అంటే మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ మా నేతృత్వంలో ఒక లేఖని ఈసీకి రాయించారు. అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీళ్ళు పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల వాళ్ళు 1వ తారీఖు డబ్బులు తీసుకుని ఇంటింటికి వస్తారు. వాలంటీర్ వచ్చి వాళ్ళకి అంటే వృద్ధాప్య పింఛన్ పంపిణీ కార్యక్రమం వాలంటీర్లు చేస్తున్నారు. వీళ్ళని గ్రామ సచివాలయానికి పిలిచి ఇవ్వడం కన్నా కూడా తామే డోర్ డెలివరీ చేస్తే బాగుంటుంది అనేది జగన్ ప్రోగ్రాం. అయితే ఈ టైంలో వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తే, డబ్బులు ఇచ్చి అమ్మాయి ఈ డబ్బులు జగన్ గారు పంపించారు మీకు, కాబట్టి ఈ 3000 తీసుకుని రేపు జగన్ ఓటేయండి అని వీళ్ళు ఎక్కడ చెప్తారు అని వాళ్ళ అనుమానం. ఈ అభిప్రాయం వాళ్ళు చెప్పకపోయినా జనాలలో నాటుకుంటుంది కాబట్టి దీన్ని అడ్డుకుందామని అనుకున్నారు వాళ్ళు. అంటే వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం రోజువారీ టచ్లో ఉంటుంది జనాలకి. ఈ వాలంటీర్ వ్యవస్థని పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక సెక్షన్ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసి సూట్ కేసులో భద్రపరుచుకుంటున్నాడు అనే భయం కూటమిలో ఉంది. కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లోనూ ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉంది, జనసేనలో ఉంది. పవన్ కళ్యాణ్ ఓపెన్గానే వాలంటీర్ వ్యవస్థ మీద దాడి చేశాడు. వాలంటీర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు రోడ్ల మీద. ఈ కండిషన్ ఉంది. వాలంటీర్లు విలన్లు అనే పరిస్థితి, ఆ వాతావరణం. ఎందుకు విలన్లు అంటే వాళ్ళు జగన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది ఆరోపణ. వాళ్ళని కట్ చేయడం కోసం ఈ రమేష్తో ఉత్తరం రాయించింది చంద్రబాబే. చంద్రబాబు గారి వ్యూహం ప్రకారమే నిమ్మగడ్డ రమేష్ ఉత్తరం రాశాడు. రాసిన వాడు ఎవడు? మాజీ ఎన్నికల అధికారి కాబట్టి కన్సిడర్ చేశారు. వాళ్ళు కన్సిడర్ చేసి టోటల్గా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టించారు. వాలంటీర్ వ్యవస్థ మాత్రమే కాకుండా గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా క్లోజ్ చేశారు టెంపరీగా. ఎప్పుడైతే ఇవి రెండు క్లోజ్ అయిపోయినాయో జనాలకి ఏది అందటం లేదు. అంటే వాలంటీర్లు చేతులు ఎత్తేసారు, మాకేం సంబంధం లేదని. కొత్త ఓటరుగా నమోదు అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు ఏపీలో. గ్రామ సచివాలయానికి వెళ్తే ఎవరు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. వాలంటీర్ని అడిగితే వాలంటీర్ ఇంతకుముందు చేసి పెట్టేవాడు పని, లేదండి మేము ఎంటర్ కాకూడదు ఇప్పుడు అని వాళ్ళు తప్పుకుంటున్నారు. దాంతో ఒక రకమైనటువంటి పరిపాలన సంక్షోభం ఉంది ఇప్పుడు వ్యవస్థలో. అంటే ఒక ప్రోగ్రాంకి అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా ప్రోగ్రాం తీసేస్తే జనాలు మళ్ళీ ఎలా పని చేసుకోవాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ఏపీ ఉంది. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన వాడు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇలాంటి దుర్మార్గాలు ఇంకా అనేకం జరుగుతాయి కాబట్టి మీరు మళ్ళీ జగన్నే గెలిపించండి అని జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఈ రమేష్ ఉత్తరం నేపథ్యంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని విపరీతంగా తన సభల్లో ఎగ్జాగరేట్ చేసి కూడా చెప్తున్నాడు. ఆయన ఒకడే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ రోజువారీ మాట్లాడుతున్నారు. అరే ముసలి వాళ్ళు నోటి దగ్గర కూడు లాగేసాడు చంద్రబాబు అని మాట్లాడుతున్నారు. దీని ఇంపాక్ట్ జనంలో పడుతోంది. దీని వలన కూటమికి పడేటువంటి ఓట్లు వైసీపీకి టర్న్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కనుచూపు మేరలో ఈ ప్రమాదం ఉంది. రెండోది, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు వీళ్ళు వేదికలు ఎక్కినప్పుడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఉపన్యాసాలు చాలా ఇబ్బందికరంగా మారినాయి టీడీపీకి. అంటే టీడీపీ గెలుపుని అడ్డుకునే పద్ధతిలో ఆయన ఉపన్యాసాలు నడుస్తున్నాయి. ఏమని చెప్తున్నాడు ఆయన? మైక్ పట్టుకొని గెలిచేది మేము గెలిచిన మరుక్షణం మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, ఆ తర్వాత మిమ్మల్ని తాట తీస్తాం, ఈ లెవెల్లో మాట్లాడుతున్నాడు ఆయన. రెడ్ బుక్ ఉంది నా దగ్గర, రెడ్ బుక్లో మీ అందరి చరిత్రలో ఉన్న ఇలా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అంటే వార్నింగ్ స్టైల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. దీన్ని జనాలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇదేదో కొంచెం ప్రమాదకరమైన క్రీడ ఆడుతున్నారు వీళ్ళు,
వీళ్ళకి దూరంగా ఉంటే మంచిది అనేటువంటి మూడ్ కనిపిస్తోంది. అట్లా కూటమికి అనుకూలంగా ఉన్న ఓటర్లను కూడా ప్రతికూలంగా మార్చుకుంటున్నారు. అలా ఆల్రెడీ లోకేష్ చేస్తున్నటువంటి ఈ ఉపన్యాసాల వలన ప్రజల్లో ప్రతికూల పరిస్థితి వస్తుంటే చంద్రబాబు నాయుడు ఈ నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఉత్తరం రాయించి జనాల్లో దాన్ని ఇంకొంచెం పెంచాడు. ఇప్పుడు భయం పట్టుకుంది. ఇప్పుడు భయం పట్టుకుని ఆ భయం నుంచి లేదు మీరు పింఛన్లు పంపిణీ చేయండి అని చెబుతూనే ఒక కోరిక కోరారు. అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాకుండా మీరు అలాగ మేట నొక్కుతామని చెప్తున్నారు కదా, ఇప్పుడు మేట నొక్కేవాడు ఎవడు లేడు అక్కడ. అందుకని ట్రెజరీ నుంచి డబ్బులు వెళ్ళాలి. మేటలు నొక్కినంతకాలం ముఖ్యమంత్రి గారు నొక్కారు. ఇప్పుడు ఆయన టెక్నికల్గా ముఖ్యమంత్రే కానీ ఈ యాక్టివిటీస్ చేయడానికి ఆయనకు పవర్స్ లేవు. ఈ పవర్స్ ఈసీ టేకప్ చేసి కానీ లేకపోతే కలెక్టర్లు టేకప్ చేసి కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ అధికారులు టేకప్ చేసి కానీ ఆన్లైన్లో పింఛన్ల పంపిణీ జరిగేలా చేయండి అనేటువంటి ఒక క్లాజుతో మేము గతంలో అంటే నేనే లెటర్ రాయించాను అనేది అడ్మిట్ చేసుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు ఈ కొత్త లెటర్ ద్వారా. అంటే జరిగిన నష్టం ఆయనకు అర్థమైంది, మనం ఇది తప్పు చేశాం అనేది అర్థమైంది. దాని నుంచి ఆ తప్పు దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కొత్తగా ఆయన పింఛన్ పంపిణీ చేయండి, అది ఆన్లైన్లో చేయండి, ఏదో పద్ధతిలో మీరు ప్రభుత్వ అధికారుల ద్వారా కార్యనిర్వాహక శక్తుల ద్వారా ఈ కార్యక్రమం చేసి ప్రజలకి డబ్బులు అందేలా చూడండి అని చెప్తున్నాడు. కానీ ప్రజల్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది, తమకి ఈ నెల డబ్బులు ముట్టకుండా చేసింది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు వెనకాలండి డ్రామా ఆడి మనకి అంటే విలేజెస్లో సామెత ఉంటుంది, మా బొచ్చెలో రాయేశాడు అని. ఆ బొచ్చెలో రాయేసినట్టుగా చంద్రబాబును భావిస్తున్నారు. అది ఈ పరిస్థితి చంద్రబాబుకు అర్థమై ఇప్పుడు కొత్త లేఖ రాశాడు. ఇది కూడా ఆన్లైన్ అయితే బెటరు అంటున్నాడు. ఈ ఆన్లైన్ చేయటానికి అవకాశం ఉంది, లీగల్గా అదేమీ అభ్యంతరకరం కాదు. జిల్లా అధికారిగా కలెక్టర్ ఆ బాధ్యత తీసుకొని చేయవచ్చు. ఎంతవరకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చూడాలి. 2-3 రోజుల్లో ఈసీ నుంచి డెసిషన్ వస్తుంది. ఈయనైతే లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ ఇవ్వటం ద్వారా ఆయన అడ్మిట్ చేశాడు, నేను తప్పు మాట్లాడాను, కాలు కడుక్కుంటున్నాను, అడుసు తొక్కాను అని అడ్మిట్ చేస్తున్నాడు. ఇలాంటివి ఇంకా జరుగుతాయి. ఇది ఒకటే కాదు, అంటే వాళ్ళు బహిరంగ వేదికల మీద వార్నింగ్లు ఇవ్వటము, వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికీ ఇవన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. ఈ బూమరాంగ్ అవుతున్న విషయం వాళ్ళు ఐడెంటిఫై చేశారు అనేది ఈ లెటర్ ద్వారా ప్రపంచానికి అర్థమైంది. దీని పరిస్థితి కూడా ఈ లెటర్ ప్రభావం కూడా ఉంటుంది రేపు ఎలక్షన్లో. ఓటింగ్ సరళి మీద ఈ ప్రభావం కూడా కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి అవకతవక నిర్ణయాలు, అవకతవక డిజైనింగ్ చేస్తున్నాడు చంద్రబాబు? ఎంత అనుభవజ్ఞుడు అంటే దాదాపు ఆయన 83 తెలుగుదేశం గెలవటానికంటే ముందే ముఖ్యమంత్రి అయ్యాడు. 78లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన 78లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అంజయ్ గారి క్యాబినెట్లో మంత్రి అయ్యాడు. ఆ తర్వాత అదే మంత్రి పదవి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వరకు కొనసాగింది. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన. అటువంటి అనుభవజ్ఞుడు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాడని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.